ప్రతి ట్రాన్స్జెండర్కి కూడా వాష్రూమ్కి వెళ్ళడం అన్నది ఒక పెద్ద గండం అండి అని. చిన్నప్పటి నుంచి ప్రతి ట్రాన్స్జెండర్ బాబు చిన్నప్పుడు వయసులో వాళ్ళ అత్యాచారానికి మాలెస్టేషన్కి గురై ఉంటారండి. పిల్లలు ఆడిన ఆటలు ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్ కూడా తను చెప్పే ఒక కామన్ స్టోరీ పాయింట్లో మాలెస్టేషన్ ఇన్ వాష్రూమ్స్. కానీ ఈ రోజుకి కూడా అది లేదు అని చెప్తూ ఇన్ని రోజులు నెల రోజులుగా మేము కోర్టుకు వస్తున్నాం యువర్ ఆనర్, ఇక్కడ కూడా ఆ ఫెసిలిటీ లేదు, ఇప్పుడు కూడా నేను ఒగ్గబట్టుకొని మాట్లాడుతున్నాను మీతో అంటుంది. ఎందుకంటే నాకు ప్రొవిజన్ లేదని. సో జడ్జి గారు మరోసారి తలదించుకోవాల్సిన పరిస్థితి. జడ్జిమెంట్ సుప్రీంకోర్టు ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళకి కూడా సపరేట్ ఫెసిలిటీస్ ఉండాలి అని. దెర్ ఇస్ నో ఫెసిలిటీ ప్రొవైడెడ్ అండి. అంటే థాట్ వేరండి, ఎగ్జిక్యూషన్ వేరండి. ఒక అద్భుతమైన థాట్ లీగల్ సిస్టంలో కానీ మన కాన్స్టిట్యూషన్లో కానీ ఉంది. అందరికీ సమానత్వం, అందరినీ కూడా మనుషుల్లా చూడాలి, కులం మతం అన్నిటికీ అతీతంగా మనం ఉండాలి అని. బట్ ఇన్ ప్రాక్టికాలిటీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అండి. దాని మీదే యాక్చువల్లీ సుప్రీంకోర్టుకి మళ్ళీ వెళ్ళారండి. సుప్రీంకోర్టుకి వెళ్ళిన యాక్టివిస్టులు కూడా నాకు పరిచయమే, వైజయంతి గారు వీళ్ళందరూ వెళ్ళారు ఈ యాక్ట్ మీద. వీళ్ళ మీద అత్యాచారం జరిగితే 6 నెలల నుంచి 2 సంవత్సరాలు జైలు శిక్ష, ఇదే పనిష్మెంట్ ఏంటండి. మిగతా వాళ్ళకి వీళ్ళు మనుషులే కదా, వీళ్ళు స్త్రీలని చెప్పుకుంటున్నారు కదా, మీరు కూడా ఒప్పుకున్నారు కదా వాళ్ళు స్త్రీలే అని. మరి ఎందుకు మీరు ఆ డెఫినేషన్ మార్చలేకపోతున్నారు అనేది ఒక ఫండమెంటల్ క్వశ్చన్ అండి. ఆ క్వశ్చన్ మళ్ళీ ఇంకొకసారి రీఇటరేట్ చేయడం కోసం చేసిన ప్రయత్నం. పోనీ ఏదైనా ఒక జడ్జిమెంట్ ఇండియాలో వచ్చిందా అని నేను చూస్తే 7 సంవత్సరాల్లో ఒక్క జడ్జిమెంట్ కూడా లేదండి. బికాజ్ నోబడీ ఈజ్ అవేర్ ఆఫ్ దిస్ కేస్. సైటేషన్ లేకుండా మనకి యూజువల్లీ రెఫరెన్సెస్ చెప్తాం, ఫలానా కేసు ప్రకారం పనిష్మెంట్ ఇవ్వండి సార్ అని. అది చెప్పడానికి కేసే లేదండి.